హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు పప్పాయ తోటి హల్వా చేస్తా ఉన్నాను. సో ఈ హల్వాకి ఏంటంటే మంచి రైపన్ పప్పాయ తీసుకున్నాను. దాన్ని మంచిగా కట్ చేసి దాన్ని పేస్ట్ చేసుకొని గీ వేసి ఇప్పుడు ఇందులో వేసాను అనమాట. కొద్దిగా ఇలాచీ పౌడర్ అండి నేను ఇలా మిక్స్ చేసి గ్రైండ్ చేసుకున్నాను చేతితోటి. ఒక 2 ఇలాచీ జస్ట్ ఫర్ ఫ్లేవర్. కావాల్సిన వాళ్ళు ఎసెన్స్ కావాలనుకుంటే మనం వెనిలా ఎసెన్స్ కూడా వేసుకోవచ్చండి. నాకు కొంచెం ఇండియన్ టచ్ లాగా ఇష్టం అనమాట. సో నేను ఇలాచీ వేసుకున్నాను. అది మీ ఇష్టం బట్టి మీరు చేయండి. చూడండి, మనం ఇలా ఉడికిస్తూనే ఉండాలి దీన్ని. అదంతా చిక్కబడుతూ ఉంటుంది. చూడండి, ఇట్లా కన్సిస్టెన్సీ ఇట్లా దగ్గరకు అవ్వాలి. ఇప్పుడు ఇది అయ్యిందో లేదో చెక్ చేసుకోవాలన్నప్పుడు మనం కొంచెం పక్కకు తీసుకొని చెక్ చేసుకోవాలన్నమాట. వాటర్ ఏమి వేయకూడదు. ఇంత అవుతుందా ఇట్లా ఉండగట్టాలన్నమాట. ఇట్లా ఉండగడితే ఇప్పుడు ఇది కొంచెం 2 మినిట్స్ అండి. అప్పుడు ఇది ఇలా ఇలా అయిపోతే ఇది రెడీ అన్నట్టు అర్థం అండి. చూడండి, ఇప్పుడు ఇట్లా అయింది కదా. ఇప్పుడు ఇది రెడీ అనమాట. ఇంకొంచెం 2 మినిట్స్ పెడతాను నేను. ఇంకా ఇలా అవ్వాలి. ఇంకా కొంచెం కొద్దిగా గట్టిగా అవుతే సరిపోతుంది. ఇప్పుడు నేను ప్లేట్ తీసుకొని దీనికి గీస్ ఆయిల్ తోటి గీస్ చేసి కొంచెం సన్ఫ్లవర్ సీడ్స్ వేసానండి. వేసి ఇప్పుడు మొత్తం దీంట్లో వేసేసుకోవాలి. చూడండి, దిస్ ఇస్ ద ఫైనల్ థింగ్. ఇలా పప్పాయ హల్వా రెడీ. టేస్టీ. ట్రై చేసి చూడండి.